చూడు సంజు, చక్రవర్తి మావయ్య, రాజశేఖర్ అంకుల్ చాలా కష్టపడి ఈ కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళు ఈ కంపెనీ మీద పెట్టుకునే ఇష్టాన్ని, విలువల్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనిద్దరి మీద ఉంది. మన మధ్య ఒక ప్రాబ్లం వస్తే మన గుండెల్లో, మన ఇంట్లో 4 గోడల మధ్యనే ఉండాలి తప్ప దాన్ని ఆఫీస్ దాకా తీసుకుని వస్తే దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అది కంపెనీ గ్రోత్కి, బిజినెస్ రన్ చేయడానికి అపహాస్యం అవుతుంది, పతనానికి కూడా కారణమవుతుంది. అవునా? ఇన్ని తెలిసిన తమరు నా లైఫ్ పతనం అవుతుందని, 2 ఫ్యామిలీల పరువు సొసైటీలో పోతుందని ఎందుకు తెలుసుకోలేకపోయారో? సంజు, దానికి దీనికి ముడి పెట్టకు. ముడి పెట్టి తీరుతాను. నన్ను మోసం చేసి, మన స్నేహానికి ద్రోహం చేసి, ప్లాన్ చేసి మరి ఆదిని పెళ్లి చేసుకొని 3 ముళ్ళు వేయించుకున్నావు కదా. అన్న చనిపోతే తమ్ముణ్ణి వల్లో వేసుకొని పెళ్లి చేసుకున్నావని స్టాఫ్కి తెలీదంటావా? అప్పుడు పరువు పోతుందని తమరికి తెలీదా? చక్రవర్తి అంకుల్, మా డాడీ కష్టపడి పెంచుకున్న గౌరవ మర్యాదలు మంటల్లో కలిసిపోతాయని అప్పుడు నువ్వు ఆలోచించలేదా? అయ్యో, అది కాదు సంజు. లెట్ మీ ఫినిష్. నాకు అసలు ఆఫీస్కి రావాల్సిన అవసరం, కంపెనీ వ్యవహారాలు చూసుకోవాల్సిన అవసరం లేనే లేదు. కేవలం నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రమే వస్తున్నాను. ఎవరేమైనా, కంపెనీ ఏమైపోయినా పర్లేదు, నువ్వు నాకు చేసిన ద్రోహానికి బదులు తీర్చుకొని తీరుతాను. స్టాఫ్ అందరి ముందు నిన్ను చులకన చేసి, నిన్ను దిగజార్చి, నువ్వు కుమిలిపోయేటట్టు చేసి, నీకు నువ్వుగా బాధ్యతల్ని, కంపెనీని వదిలి పారిపోయేలా చేస్తాను. నువ్వు చెప్పింది నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఈ కంపెనీని వదిలిపెట్టి పోను. ఎంతమంది ఎన్ని విధాలుగా అడ్డుపడినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా ఇందిరా కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఇంకా ముందు స్థాయికి తీసుకుని వెళ్తాను. కంపెనీని, మా మావయ్య గారి కష్టాన్ని నేను కాపాడుకుంటాను. అది చూద్దాం. చూద్దాం.